హాయ్ గైస్. ఈరోజు బిగ్ బాస్ షో ఎలా అనిపించిందండి? బిగ్ బాస్ షో చూస్తున్నంతసేపు నాకైతే యస్మినీను, తర్వాత మన పృథ్వీని ఇద్దరిని చూస్తుంటే మాత్రం చిరాకు దొబ్బిందండి. యస్మిని మరొక ఎవరు శోభ చెట్ల కదా కనిపించింది నాకైతే యస్మిని. మొత్తము ఆ అమ్మాయి అబద్ధాలు, అసలు ఆ అమ్మాయి క్లైన్‌గా అసలు ఎందుకుందిరా నాయనా అనిపించింది. క్లైన్ చీప్‌గా చేస్తున్న అమ్మాయి. ఆ అమ్మాయి బిహేవియర్ చూస్తుంటే అలా నాకు చిరాకు దొబ్బింది. గేమ్స్ ఆడుతున్న టైంలో తనకే తన టీం వల్లే గెలవాలనే స్వార్థము ఎంత ఉందో అనిపించింది అమ్మాయి. కంటే స్వార్థం ఉండాలి. కానీ ఇదేంటంటే ప్రైజ్ మనీ టాస్క్ కదా! ఎవరు గెలిచినా ఓకే, ప్రైజ్ మనీ ఇంక్రీజ్ అయితదన్న ఆలోచన లేకుండా ఈ అమ్మాయి బిహేవియర్ చూస్తుంటే నాకు చిరాకు అనిపించింది. అది ఎందుకన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగాలు ప్రైజ్ మనీ టాస్క్‌లనేటివి నిన్న 3 జరిగాయండి. అది ఆల్రెడీ ఎపిసోడ్‌లో ఏసిండు. నిన్న జరిగిన లైవ్‌లో జరిగినాయి. ఈరోజు ఎపిసోడ్‌లో వచ్చినాయి. ఆల్రెడీ నా రివ్యూ అనేది నేను నా ఛానెల్‌లో చేసి పెట్టాను ఆల్రెడీ. ఆ రివ్యూ చూడకపోతే ఒకసారి నా ఛానెల్‌కెళ్ళేసి ఆ రివ్యూ కూడా చూడండి. నెక్స్ట్ ఈరోజు కూడా 3 టాస్క్‌లు జరిగినాయి. ప్రైజ్ మనీ ఇంక్రీజ్ టాస్క్‌లనేటివి ఈరోజు కూడా 3 జరిగాయి. ఆ 3 టాస్క్‌లు ఏంటి అంటే ఫస్ట్ ఇయాల నాలుగో టాస్క్ వచ్చేసి మీట్ మీట్ మేడ్ అని చిన్న జ్యూస్ బాటిల్‌లో జ్యూస్ ఉంటది. బాటిల్స్. అందులో ఒక మన ఒక గ్లాస్‌లో అది జ్యూస్ పోయాలి. ఒక్కొక్కరుగా పోస్తూ ఉంటే ఆ జ్యూస్ అనేది ఏమైతది, నిండుతది కదా! గ్లాస్ నిండుతది కదా! ఎవరి డ్రాప్ అంటే జ్యూస్ నిండినంక ఎవరు పోస్తున్నప్పుడు అయితే కింద ఒక్క చుక్క డ్రాప్ కింద పడినా కూడా గ్లాస్ నుంచి పోస్తున్నప్పుడు కింద పడడం కాదు. ఆడ నిండినటువంటి గ్లాస్ నుంచి కింద పడినా కూడా ఔట్ అని చెప్పడం జరిగింది బిగ్ బాస్. ఆ గేమ్‌లో వచ్చేసి ఎవరెవరు పార్టిసిపేట్ చేసిర్రు, నిఖిలును, నవీను, తర్వాత ఆదిత్య ఓం, ఈ ముగ్గురు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ గేమ్ ప్రైజ్ మనీ ఎంత 75,000 ఇవ్వడం జరిగింది. 75 సారీ 1,50,000. 1,50,000 ఇలా ఎవరు ఒకళ్ళు ఔట్ అయితే ఇద్దరుంటారు లాస్ట్‌కు. ఆ ఇద్దరిలో దాన్ని ఆఫ్ చేయడం అన్నట్టు. ఆ ప్రైజ్ మనీని 1,50,000ని ఆఫ్ చేస్తే 75,000 ఒక్కొక్కరికి వస్తదన్నట్టు. ఈ గేమ్‌లో మన ఆదిత్య ఓం వచ్చేసి ఒక్కసారే బాటిల్ మొత్తం పోస్తాడు. రెండోసారి మళ్ళీ నిఖిల్ వచ్చి పోస్తాడు. నిఖిల్ పోసిన తర్వాత మూడోసారి చిన్న మూత తీసుకొని ఇట్లా చిన్న డ్రాప్ పోస్తాడు. ఎవరు నవీన్ పోసిన తర్వాత మళ్ళీ ఆదిత్య ఓం పోస్తున్నప్పుడు ఇట్లా అలా బాటిల్‌లో ఏలు ముంచి ఇట్లా అని దాన్ని గ్లాసులో నీళ్ళలో అదే జ్యూస్ బాటిల్‌లో ఇట్లా కొట్టబోయినప్పుడు అది దాంట్లో నుండి డ్రాప్ కింద పడడం వల్ల ఆ గేము నైనిక టీం వాళ్ళు ఓడిపోవడం జరుగుతది. ఇక్కడ నిఖిల్ టీము, ఆదిత్య టీమ్ నవీన్ టీమ్ అంటే యస్మిని టీమ్ ఇద్దరు టీములు విన్ అవ్వడం జరుగుతది. చెరొక 75,000 ప్రైజ్ మనీ గెలుచుకోవడం జరుగుతది. నెక్స్ట్ ఐదో టాస్క్ వచ్చేసి మన ఏది వ్యాక్స్ చేసుకోవాలన్నట్టు. అంటే మనకు చేతి పైన ఇప్పుడు పార్లర్‌కి వెళ్తే చేతుల పైనటువంటి వెంట్రుకలను తీస్తారు కదా! వ్యాక్స్ చేసుకోవడం అని. స్టిక్కర్ ఏసేసి లాగడం. ఆ వ్యాక్స్ చేసుకోవడం అనేది బిగ్ బాస్ అయితే నాకు తెలిసి ఆహ్, ఇది ఫెయిర్‌గా ఇచ్చినట్టు అనిపించలేదు. ఎందుకంటే బాయ్స్‌కే ఇచ్చిండు. పృథ్వీకి అయితే మొత్తం ఇప్పుడు ఎదురుమున, తర్వాత కాళ్ళకి, మోకాళ్ళ నుంచి కింది భాగానికి ఒక ఎంట్రుక కూడా కనపడకుండా వ్యాక్సిన్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే పృథ్వీకి బాడీ నిండా మొత్తం వెంట్రుకలు బాగుంటాయి ఎదురుమున. తర్వాత మన అబ్బాయి నబీల్ కూడా కొంచెం ఉంటాయి. పృథ్వీతోని పోలిస్తే కొంచెం తక్కువనే. తర్వాత మన నిఖిల్‌కి చెప్పడం జరిగింది. ఆ టాస్క్ అయితే నిఖిల్ చెప్తే నిఖిల్‌కైతే బాడీ పైన వెంట్రుకలు తక్కువున్నాయి. కానీ నిఖిల్ కూడా బాగానే బీకేసుకుంటాడు. మొత్తం వెంట్రుకలన్నీ లాగేసుకుంటాడు. తర్వాత నబీల్ అయితే పాపం తనకు ఉన్నటువంటి వెంట్రుకలను లాగడానికైతే చాలా కష్టపడి మొత్తం రెడ్‌గా అయిపోయింది. బాడీ మొత్తం రెడ్‌గా అయిపోయి రక్తం కారుతుందా అనేటట్టుగా పీకి అతను విన్ అవ్వడం జరుగుతది. నబీల్ విన్ అయితాడు ఆ టాస్క్. నబీల్ విన్ అయితే ఆ టాస్క్ యొక్క ప్రైజ్ మనీ ఎంతంటే 50,000 రావడం జరిగింది నబీల్‌కి. ఆ టాస్క్ గెలిచి 50,000 గెలుచుకోవడం జరిగింది. అంటే నైనిక వాళ్ళ టీము 50,000 గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ టాస్కులనే హౌస్‌లో మొత్తం పెడబొబ్బలు, గొడవలు, ఇగ కొట్టుకోవడం ఒకటి తక్కువుందిరా నాయన అన్నట్టు అనిపించింది. ఇక్కడ ఏ క్లయింట్స్ మెంబర్‌ని చూసినా కూడా చిరాకు రాలే గానీ, మన యష్మినిను, పృథ్వీని వీళ్ళిద్దరిని ఏంటిది బిగ్ బాస్ ఎమ్మటే ఇమ్మీడియేట్‌లీ ఆహ్, ఎలిమినేషన్ చేసి ఇంటికి పంపిస్తే బాగుండురా అన్నట్టు అనిపించింది నాకు ఇది. ఈరోజు చూస్తే పృథ్వీ అయితే ప్రతి అయిన దానికి, కాని దానికి గొడవలు పడుతూ పోవడము. యష్మిని ఇప్పుడు వీళ్ళ టీం వాళ్ళు గెలిస్తే క్లాప్స్ కొట్టడం, వాళ్ళ టీం వాళ్ళు ఓడిపోతే ఎంజాయ్ చేయడం, ఇలాంటి ఏంటిది ఎంకరేజ్‌మెంట్ అనేది ఎట్లా బ్యాడ్ బిహేవియర్‌గా అనిపించింది నాకు ఆ అమ్మాయి యష్మినిలో. కానీ ఇక్కడ సంచాలకులుగా ఈ ఒక గేమ్ పెట్టడం జరిగింది. ఆరో గేమ్ ఏంటంటే సాక్స్‌లు యాంగిల్ లెంత్ సాక్స్‌లు అంటే ఇక్కడ యాంగిల్ నుంచెల్లి కిందికి మడమ నుంచెల్లి కింద మడమ కాడించెల్లి కొద్ది పై భాగం ఉంది కదా! అక్కడ నుండి కింది భాగానికే సాక్స్‌లు ఏసుకోవాలి. సాక్స్ పొడుగు బయటికి ఎంత ఎంత పొడుగుంటే అంత పొడుగు అట్లా బయటకి వదిలేయాల్సి ఉంటది. అలా ఈ టీమ్‌కి ఇద్దరు చొప్పున 6 ఆడాల్సి ఉంటది ఆ గేము. ఆ గేమ్ యొక్క ప్రైజ్ మనీ ఎంత? రూ. 1,00,000. ఆ గేమ్ యొక్క ప్రైజ్ మనీ రూ. 1,00,000. ఆ గేమ్ ఆడే విధానం ఏందంటే, చివరి వరకు ఎవరి సాక్సులైతే కాళ్ళకుంటాయో వాళ్ళు విన్నర్సు. ఆ సాక్సులను
కాళ్ళతోనే పీకాలి. అంటే కాళ్ళతోనే లాగేయాలి. వాళ్ళ కాళ్ళతోనే లాగేయాలి. చేతులతోని పుష్ చేసుకోవడం గానీ, నెట్టుకోవడం గానీ, చేతులతోని లాగడం గానీ, సాక్స్‌లోను ఇలాంటిదైతే రూల్స్ అయితే లేదు. ఓన్లీ కాళ్ళతోనే లాగడం అనేది పెట్టడం జరిగింది. ఇందులో సంచాలకులుగా ఎవరిని ఎన్నుకుంటారని చెప్పేసి అడగడం వల్ల, అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఈ అమ్మాయి అన్నది. ఎవరు మన విష్ణుప్రియ నైనిక టీమ్‌లో విష్ణుప్రియను నబీల్ ఆడతాడు. తర్వాత నెక్స్ట్ మన యష్మిని టీమ్‌లో వచ్చేసి పృథ్వీ, నవీను. ఇక వీళ్ళిద్దరి నిఖిల్ టీమ్‌లో ఇద్దరు. ఉన్నది ఇద్దరు కదా! ఎవరు మణికంఠను, నిఖిల్ ఈళ్ళిద్దరు. మొత్తం 6గురు ఆడడం జరుగుతది. ఈళ్ళు సంచాలకులుగా ఎన్నుకోమని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఎవరు ఎన్నుకుంటారు అంటే, ఆ అమ్మాయి నేనుంటానన్నది. ఎవరు మన ప్రేరణ. నేను ఒక్కసారి కూడా ఏ గేమ్ ఆడలేదు. నేను కూడా ఉంటా సంచాలకుడుగా అంటే, ఓకే. సర్లే అని చెప్పేసి మిగతా నలుగురు ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడ విష్ణుప్రియ వచ్చేసి ఒప్పుకోలేదు. ఎందుకంటే బాగుండదు, నువ్వు వద్దు నీకు అసలు మళ్ళీ ఫెయిర్ డెసిషన్ తీసుకోలే అని చెప్పేసి ఆ అమ్మాయి ఫస్ట్ అన్నది. తర్వాత వీళ్ళు నలుగురు ఏమంటారు మెజారిటీ సభ్యులను బట్టే ఆ అమ్మాయిని సంచాలకులుగా పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి సంచాలకులు చేసిన మిస్టేక్ ఏం లేదు. నాకైతే మిస్టేక్ అంత బాగా ఏం చేసినట్టు అనిపించలేదు. వారు కావాలని చేసిందైతే కాదు, పొరపాటులో జరిగిపోయింది అది. నెక్స్ట్ ఇప్పుడేంటంటే గేమ్ స్టార్ట్ అయితది. గేమ్ ఏందంటే సాంగ్స్ స్టార్ట్ అయితది. సాంగ్స్ స్టార్ట్ అయినప్పుడే వీళ్ళు లాక్కోవడానికి ట్రై చేయాలి. కాళ్ళతోనే దాన్ని లాక్కోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ లాగుతున్న టైంలో ఎవరైనా పూజ చేసుకుని అంటే నెట్టుకున్న ఒక బార్డర్ ఉంటది. ఆ బార్డర్ నుంచి బయటికెళ్ళినా ఔటు. తర్వాత నెట్టుకున్న ఔటు. తోపులాటలు చేసుకున్న ఔట్ అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పడం జరిగిందన్నట్టు. అంటే రూల్స్ పెట్టడం జరిగింది. ఈ రూల్స్ ప్రకారము ఆ అబ్బాయి తోసుకోవడం జరిగింది. ఎవరు పృథ్వీ అయితే అసలుకు అడ్డదిడ్డంగా ఆడడమే. గేమ్‌లు అనంగా అడ్డదిడ్డంగా ఏదో మోరదూపుగా పోయి గెలుతామనే ఆలోచనతోని పోతా ఉంటాడు పృథ్వీ. ఈ గేమ్‌లో ఏం చేసిండు, నెట్టుకుంటూ అబ్బాయి ఏది నబీ నబీల్‌ని తోసుకుంటూ పోవడం జరిగింది. నబీల్‌ను కాలు పట్టి లాగడం అలాంటివి చేసినప్పుడు ప్రేరణ ఔట్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఔట్ అని చెప్పడంతోనే ఇక్కడ మన సోనియా లేస్తుంది గయ్యినని. సోనియా లేవడము, తర్వాత యష్మిని లేవడము, ఈ పృథ్వీ లేవడము, ఎందుకు పృథ్వీ ఔట్ అవుతారని చెప్పేసి నేను ఔట్ గాను, నేను ఎళ్ళనని చెప్పేసి అనడము. మళ్ళీ తర్వాత ఆమె యాక్సెప్ట్ చేసేసి మళ్ళా అందరిని ఒప్పించేసి మళ్ళీ గేమ్‌లో పెట్టడం జరిగింది. మళ్ళీ గేమ్‌లో పెట్టినప్పుడు మళ్ళా కింద పడేసినటువంటి నబీల్‌ను కూడా నబీల్ కూడా ఈ అబ్బాయిని లాగిండు. కానీ అది ఆ అమ్మాయి గమనించలేదు. ఈ ఈ అబ్బాయి మాత్రం లాగింది మాత్రం స్పష్టంగా గమనించింది. ఆ అమ్మాయి ఔట్ అని చెప్పడం జరిగింది. నేను ఎళ్ళనంటే ఎళ్ళనన్నాడు. ఆమె గట్టిగా గదాయించి ప్రేరణ నువ్వు ఔటు, నువ్వు బయటికెళ్ళాల్సిందే అని చెప్పేసి అనడం జరిగింది. ఆ అబ్బాయి ఎళ్ళడం జరిగింది. బయటికెళ్ళిండు. వెళ్తూ నేను ఊకోను, నేను అసలు ఔటే కాలేదు. ఇదంతా అన్‌ఫెయిర్ డెసిషన్ అని చెప్పేసి ఆ అమ్మాయి మీద అరవడం జరిగింది. ఒక్కళ్ళు ఊకోవట్లేదు ఆ అమ్మాయి మీద. అసలు ఎడబొబ్బులు, పెడబొబ్బులు అంటారు చూసినావా? ఒకటే అరుపులు ఆ అమ్మాయిని. ఆ ప్రేరణ కరెక్ట్ ఫెయిర్ డెసిషన్ తీసుకోలేకుండా చేస్తున్నారు. ఆళ్ళ ఏమంటారు వాళ్ళ టీమ్ మెంబర్సే గదా! ఈ అబ్బాయి ఓడిపోవడం వల్ల ఈ అమ్మాయి ఎమ్మటి పడి ఈ అమ్మాయిని ఇగ నువ్వు కరెక్ట్ తీసుకోవట్లేదు, కరెక్ట్ సంచాలకులుగా చేస్తలేదు అని చెప్పేసి ఈ అమ్మాయిని అనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇట్లనే గేమ్ కొనసాగుతుంటది. గేమ్ కొనసాగుతున్న టైంలో మళ్ళీ ఎవరు మన మణికంఠ బయటికెళ్ళడం జరిగింది. మణికంఠ కూడా ఔట్ అవ్వడం జరిగింది టీమ్ నుండి. నెక్స్ట్ ఈ అబ్బాయి నవీన్ వచ్చేసి మన ఇక్కడ విష్ణుప్రియ చూస్తే కూడా కొంచెం నాకు మంచిగా అనిపియలేదు. విష్ణుప్రియ కూడా కొన్ని తప్పులున్నాయి. విష్ణుప్రియ అనుకోకుండా కింద పడింది. నవీన్ నెట్టలేదు. నవీన్ ఏం చేసిండు ఇట్లా మన వంగబడి ఇట్లని కాళ్ళ మీద ఆమె కాళ్ళ పైన తొక్కిండు. సాక్స్‌ల పైన తొక్కి ఇట్లా నిల్చొనేసరికి ఆ అమ్మాయి ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ బెండ్ అయిపోయి బయటపడింది. బయటపడిన అమ్మాయిని అసలు అప్పుడే ఔట్ అవ్వాలి. కానీ ఆమె ఏం చేసింది బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఆ అమ్మాయిని మళ్ళీ గేమ్‌లోకి తీసుకోవడం జరిగింది. గేమ్ ఆడుతున్న టైంలో మళ్ళీ ఇంకోసారి ఆ అమ్మాయి కింద పడిపోయింది. బిగ్ బాస్ రూల్ ప్రకారం ఇంతకుముందు కూడా వీళ్ళు ఒక ప్లాన్ ఏసుకున్నారు. ఎవరు నబీలును మన విష్ణుప్రియ ఇద్దరు ఏం ప్లాన్ ఏసుకున్నారు, సాక్స్‌లును కాళ్ళ కింద ఇట్లా మన ఏళ్ళ కింద సాక్స్‌లు పొడుగుంటాయి కదా! ఈ ఏళ్ళ కింద మలిచిపెట్టుకొని మెల్లమెల్లగా నడుస్తూ ఆ సాక్స్‌లు బయటికెళ్తే తొక్కి లాగేస్తారు కదా! బ బయటికి ఇంత పొడుగు ఉంటాయన్నట్టు బయటికి. అవి బయటికెళ్ళకుండా తొక్కి లాగేస్తారనే ఉద్దేశంతోని కాళ్ళ కింద, మడవల కింద పెట్టుకుంటూ ఆళ్ళు ఇతరులను అటాక్ చేద్దాము, మన కింద కూర్చుందాము ఇలాంటి ప్లాన్ ఏసుకొని ఆడడం జరిగింది వీళ్ళేసిన ప్లాను. దాని ప్రకారమే ఈ అమ్మాయి కూడా ఇదివరకు ఒకసారి కూడా కింద కూర్చుంది. కింద కూర్చున్నప్పుడు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిండు. ప్రేరణ కింద కూర్చొని ఆట ఆడొచ్చా అని చెప్పేసి అనడం జరిగింది. అప్పటి నుండి కింద కూర్చోవద్దు, ఎవరు కింద కూర్చోవద్దు అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పింది. అయినా ఈ అమ్మాయి కూర్చోవాలని కూర్చోలేదు. మన నవీన్ వచ్చేసి తొక్కడం జరిగింది. కాలును తొక్కగానే ఆమె బ్యాలెన్స్ ఔట్ అయ్యి మళ్ళీ కింద పడిన తర్వాత ఇట్లనే కూర్చుంటది కింద పడి. నేను కూర్చోలేదు, నేను చేయలేదు అన్నది అది తప్పది, రాంగ్ అది. ఆ అమ్మాయి కూర్చుంది. కూర్చొని ఆయన నవీన్ తీస్తలేడు. ఈ అమ్మాయికి లేవడానికి రావట్లేదు. తాకట్లే కూర్చుంది. అంటే కింద కూర్చోవద్దు కదా! గేమ్ ప్రకారము, రూల్ ప్రకారం ఆ అమ్మాయి అంటుంది కదా! లే 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 నువ్వు లేవాలని చెప్పేసి ఈ అమ్మాయి అరవడం జరుగుతుంది. పూజ చేసి లే అంటే పూజ చేసి లే అంటే ఈ అబ్బాయిని పూజ చేసి లేవాలని చెప్పేసి ఈ అమ్మాయి ఏం చేసింది, కింద కూర్చున్న అమ్మాయి
మన నవీన్‌ని ఇట్లా చేత్తో ఇట్లా అనగానే ఆ అమ్మాయి ఔట్ చేసేసింది. "నువ్వే కదా పుష్ చేసి లేపమని చెప్పినావు. అందుకే నేను ఔట్ కాలేదు. నేను ఎళ్ళాలంటే ఎళ్ళను. ఔటు నువ్వెంతైనా ఎళ్ళాలమ్మా విష్ణుప్రియ నువ్వు ఔట్ అన్నా కూడా అసలు ఎళ్ళనంటే ఎళ్ళను. ఎళ్ళనంటే ఎళ్ళనేసరికి వాళ్ళొచ్చేసి అక్కడి నుంచి యస్మిన్ వాళ్ళు. "నువ్వెళ్ళకపోతే మేము వైల్డ్ కార్డ్‌కొస్తా." ఇక్కడ ఎవరు పృథ్వీ. "నువ్వెళ్ళకపోతే నేను కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ‌గా దిగుతా. నేను ఊకో అని చెప్పేసి ఇక్కడి దాకా రావడం జరుగుతుంది. ఈ అమ్మాయి కోపంతోని అక్కడికి టీమ్ గేమ్ దగ్గరికి ఎవరైతే వస్తారో ఎవరి టీమ్ వాళ్ళొస్తారో వాళ్ళ టీమ్ వాళ్ళు ఈళ్ళు ఉన్నారనుకో ఔట్ అని చెప్తా అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అన్నట్టు ఆ తర్వాతకి ఎమ్మటే నవీన్ మీరు ఔట్ అని చెప్పేసి అనన్నది. అబ్బాయి మీరు ఔట్ అని అన్నదన్నట్టు. అంటే ఔట్ చేయాలనే ఉద్దేశంతోని కాదు గానీ, ఆ అమ్మాయి ఈడికి రావడం వల్ల ఔట్ అని చెప్పేసి ఆవేశంతోని అనడం జరిగింది. ఆ! నవీన్ ఔట్ మళ్ళీ అక్కడ భాష అంటారు కదా! నవీన్ ఔట్ అన్నా కదా! ఔటా? కాదా? అని చెప్పేసి మళ్ళా అనడం జరిగింది. అంటే అలాని కాదు అందరూ దగ్గరికొస్తున్నారు కాబట్టి అట్లా అన్నా అని చెప్పేసి ఆ అమ్మాయి అనడం జరిగింది. ఈ అమ్మాయి సంచాలకులుగా ఉన్నటువంటి ప్రేరణనైతే అసలుకి ఒక ఏమంటారు హ్మ్. సంచాలకు తీసుకోవాల్సిన డెసిషన్‌లు తీసుకోనీయకుండా ఒక పిచ్చి అమ్మాయిలాగా తయారు చేసేసిర్రు హౌజులో. ఆ అమ్మాయి తీసుకునే డెసిషన్‌కి ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో, ఏం చేస్తుందో అన్న సెన్స్ కోల్పోయేటట్టు చేస్తున్నారు ఈళ్ళు అరిసే అరుసుడుకు. ఈళ్ళ టీమోళ్ళు అరుస్తున్నారు. కాసేపు ఆళ్ళ టీమోళ్ళు అరుస్తున్నారు. "మీ ఔట్ కాలేదని అరుసుడు." ఈ అమ్మాయి విష్ణుప్రియ బయటికెళ్ళినా కూడా "నేను ఎట్లా ఔట్ అయితా నిన్ను తోయలేదు కదా" అంటది. తోసింది వాస్తవానికి తోయడం అంటే గట్టిగా తోయలేదు. చెయ్యేసింది. చెయ్యేసినా ఔట్ అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. కింద కూర్చున్న అమ్మాయి లేవడానికి ఏదో ఒక రకమైన ప్రయత్నం చేయాలి. లేకపోతే నేను లేవలేకపోతున్నా. నేను అదేం గేమ్ పాస్ చేయి నేను లేసి నిలబడతా అని చెప్పేసి అనాలే. లేదు అనకుండా డైరెక్ట్ అబ్బాయిని ఇట్లా తోయడం వల్ల ఆ అమ్మాయి ఔట్ చేసింది. ఆ అమ్మాయి తప్పనిపియలేదు అక్కడ. ఆ అమ్మాయి ఔట్ చేసింది. ఇక్కడ నబీల్‌ను ఔట్ చేసిన విషయంలో చాలామంది ఇక్కడ చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. నబీల్‌ని ఔట్ చేసిన విషయంలో కూడా ప్రేరణది కరెక్ట్ 100% కరెక్ట్ ఉంది. ఎందుకంటే నబీల్ దొంగ గేమ్ ఆడాలని ట్రై చేసిండు. అంటే ఆయనది ఏంటిది వీళ్ళకు ప్లాన్ ప్రకారం ముందుగానే ఏమంటారు గేమ్‌లోకి దిగముందుకే వీళ్ళు ప్లాన్ యేసుకొనొచ్చిర్రు. విష్ణుప్రియ ఈమె కాళ్ళ కింద వాటిని సాక్సులు దాయాలని ప్లాన్‌తోని వచ్చిర్రు గదా! ఫస్టే వచ్చిర్రు. అదే కంటిన్యూ చేద్దామని ప్లాన్ యేసిండు. ఈ అమ్మాయి ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాళ్ళ కింద సాక్సులు దాయడం లేదని చెప్పేసి బిగ్ బాస్ గూడా చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి గూడా చెప్పడం జరిగింది. ఆయన గూడా కాళ్ళ కింద సాక్సులు వాళ్ళు ఇప్పుడు బయటికేసేసి నడుస్తున్నారు. బయటికి ఎవరు నిఖిలును, అభయ్ నవీన్ ముగ్గురే ఉన్నారన్నట్టు. లాస్ట్‌కొచ్చరికే ముగ్గురే ఉన్నారు. విష్ణుప్రియ ఔట్ కావడం వల్ల ముగ్గురే ఉన్నారు గదా! అభయ్ నవీన్, నిఖిల్ వీళ్ళు ముగ్గురున్నారు. ఇక్కడ ఏంది ఇట్లా కాళ్ళు సాక్స్ బయటకేసేసి నడుస్తున్నారు వీళ్ళు. కానీ ఇక్కడ ఏం చేసిండు ఇతను ఇక సాక్సులు లాజికల్‌గా నడుస్తున్నట్టు. అది ఎవరు గమనించలేదు. మీరు ఒకసారి మళ్ళీ దాన్ని స్లో మోషన్‌లో పెట్టి చూడండి వీడియో. అది అతనే ఏం చేస్తుండు సాక్సులు అంటే ఇంతకుముందు చేసినటువంటి ప్లాన్‌నే అట్నే అమలు పరుస్తున్నాడన్నట్టు. సాక్సులు వెనకకేసి నడుస్తున్నాడు. ఆ సాక్సులు ఏసేటప్పుడు కాళ్ళు సీదా ఉండేటట్టుగా ఏసుకోలేదు. నువ్వు కరెక్ట్ సీదా ఏస్తా అని చెప్పేసి. అంటే నాకు ఇట్లనే ఉండాలి. నా ఇష్టం. నేను ఇట్లనే వాడుకుంటా అని చెప్పేసి అనడం జరిగిందట. ప్రేరణ ఇంతకుముందే అది అయిపోయిన తర్వాత లైవ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఆ నవీనే నా దగ్గర నబిలే నా ఇష్టం. నేను ఇట్లనే ఆడుకుంటా. నా ఇష్టం వచ్చినట్టు ఏసుకుంటా. నేను ఇట్లనే నాకు ఇట్లనే ఇష్టం అని చెప్పేసి సాక్సులు అట కరెక్ట్ లేవు. నువ్వు అది మలిగిపోతది. వెనక బ్యాక్ సైడ్ పోతదని చెప్పినా కూడా అతను వినలేదట. వినకుండా అతను నా ఇష్టం నేను ఇట్లనే ఆడుకుంటా అన్నాడట. సరేలే అని చెప్పేసి ఆ అమ్మాయి వదిలేయడం జరిగింది. అది నడిచే విధానంలో కాళ్ళ కింద పడే విధంగానే నడిచిండు ఆ అబ్బాయి. మీరు ఒకసారి గమనించారో లేదో స్లో మోషన్‌లో పెట్టి చూడండి. ఆ అబ్బాయి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూడండి. స్లో మోషన్‌లో చూసినప్పుడు అర్థమవుతది. అతను కాళ్ళ కింద పడే విధంగానే నడుచుకుంటూ పోయిండు తప్ప, దాన్ని అందరూ ముందుకేసి నడుస్తుంటే సాక్స్ ముందుకే ఉండేటట్టుగా నడుస్తుంటే, ఇతను వెనకకేసి నడచడం జరిగింది. అది అనుకోకుండా జరిగింది. నేను వెనక కావాలని ఎయలేదని చెప్పేసి అనడం అయితే నాకు రాంగ్ అనిపించింది. ఆ అమ్మాయి వెనకకేసి అంటే ఏమంటారు సాక్స్‌లను దాస్తే ఔట్ అని చెప్పడం జరిగింది. అది ఔట్ కిందనే పరిగణించింది. కాకపోతే ఇంకోసారి చాయిస్ ఇచ్చుంటే బాగుండేమో. ఎందుకంటే ఇక్కడ విష్ణుప్రియ కింద పడ్డప్పుడు చాయిస్ ఇచ్చింది. పృథ్వీకి చాయిస్ ఇచ్చింది. నిఖిల్ తోసినన్నప్పుడు నిఖిల్‌కి కూడా చాయిస్ ఇచ్చింది. నవీన్‌కి చాయిస్ ఇచ్చింది. ఇంతమందికి చాయిస్ ఇచ్చుకుంటా పోతుంది గదా! ఇక్కడ ఇతను కూడా ఒకసారి చాయిస్ ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది. ఆ అమ్మాయి చాయిస్ ఇయ్యలేదు. ఇక్కడ మళ్ళా నెక్స్ట్ ఇద్దరే మిలిగిర్రు. నవీనును, నిఖిల్. వీళ్ళిద్దరి మధ్య బాగానే పోటాపోటీగా జరిగింది. నిఖిల్ కింద పడడం జరుగుతది. నిఖిల్ కాలు కింద పడినప్పుడు మలుగుతది. ఇక్కడ కాలు మణిమొంగు దగ్గర గుత్తి అంటారు గదా! గుత్తిలో మలిగి అతని కాలు నొప్పి రావడం వల్ల గేమ్ పాస్ చేయడం జరుగుతది. బిగ్ బాస్ ఈ గేమ్‌లో ఎవరు విన్ అయ్యారో చెప్పమ్మా అని చెప్పు ప్రేరణ అని అడగడం వల్ల ఆ అమ్మాయి టై అయింది సార్ ఇద్దరు గేమ్ కంప్లీట్ అయిపోయే టైం వరకు ఇద్దరికి చెరొక సాక్స్ ఉండడం వల్ల టై అయింది సార్ అంటే రూ. 1,00,000 ప్రైజ్ మనీ గదా! అది 50,000, 50,000 చెరొకటి అంటే ఈ టీమ్‌కి 50,000 ఆ టీమ్‌కి 50,000 బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు జరిగింది. లైవ్‌లో జరిగినటువంటి షో. కానీ ఈరోజైతే నాకు సోనియా స్విమ్మింగ్ పూల్ టాస్క్‌లో పాపం ఆ అమ్మాయి కింద పడినప్పుడు నాకు బాధేసింది. ఎందుకంటే సడెన్‌లీ అసలు మామూలుగా అమ్మాయి రన్నింగ్ చేస్తూ కింద పడింది. పృథ్వీ అయితే ఎక్కడ అటాకింగ్ చేయాలని చూస్తుండు. అక్కడ మణికంఠను కూడా ఆపిండు. ఆ అమ్మాయి మణికంఠను ఆపినప్పుడు అక్కడ పక్క నుండి డైరెక్ట్ విష్ణుప్రియ ఎళ్ళడం జరిగింది. ఈ అమ్మాయి ఏమంటారు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళు పడతారు అన్నట్టుగా ఈ అమ్మాయి వీళ్ళ టీమ్ అమ్మాయి కదా సోనియా.
దేవుడు ఉన్నారా అంటారు చూడు, అట్లా డైక్ వస్తున్నప్పుడు ఈ పృథ్వీ అక్కడ వాళ్ళని అటాక్ చేసి ఆపడానికి ట్రై చేసిండు. ఈ అమ్మాయి కింద పడిపోయింది, ఇంకొక అమ్మాయి పోయి అలా దూకడం జరిగింది. ఆ విధంగా విష్ణుప్రియ ఫస్ట్ గేమ్ లో మాత్రం ఆ అమ్మాయి విన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పృథ్వీ బిహేవియర్ కూడా నాకు నచ్చలేదండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అదే విధంగా యస్మిని కూడా అలాగనే రూట్ గా బిహేవ్ చేస్తున్నట్టు అనిపించింది. నాకైతే శోభ శెట్టిని చూసినట్టు అనిపించింది యస్మిని చూస్తుంటే. మరి ముందు ముందు ఇది ఈ బిహేవియర్ ఇలానే నడిస్తే మాత్రం నాగార్జున గారు వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి ఏమన్నా వీడియోలు వేసేసి చూపించి వార్నింగ్ ఇస్తే సెట్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఈ అమ్మాయి బిహేవియర్ అయితే కొంచెం రూట్ గానే బిహేవ్ చేస్తున్నట్టు అనిపించింది. ఆ పృథ్వీ కూడా అంతే మోర్దూపు అంటే ఏదైనా పర్లేదు నేను ఆడే తీరాలి చేసే తీరాలనే ఆ మనస్తత్వం కలిగినటువంటి అబ్బాయి అనిపించింది నాకు. నాగార్జున గారు వచ్చి వార్నింగ్ ఇస్తే ఏమన్నా మార్చుకుంటారో తెలియదు. ఈ రోజైతే నాకైతే ఈ లాస్ట్ గేమ్ షోనే నాకు అసలు రసవత్తరంగా మంచిగా అనిపించింది అండి. చూడడానికి బాగుంది అని అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రేరణ ఇవాళ సంచాలకులుగా ఫెయిల్ అయిందా, పాస్ అయిందా, ఆ అమ్మాయి బాగా చేసిందా చేయలేదా అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోని మాత్రం చూసిన వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.